ఆ రూపాయి కాయిన్‌తో కొంగుతో దిష్టి తీస్తే వాళ్ళ జీవితంలో నిజంగానే మార్పులొస్తాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? నిజమే ఇది. ఎందుకు అంటే శ్రీరాముడు కాలంలోనే ఒక సామెత ఉంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు ఆయన్ని వీడ్కోలు పలుకుతూ అమ్మాయిలు, అబ్బాయిలతో పాటు కొంతమంది థర్డ్ జెండర్స్ కూడా వెళ్ళారు. ఆహా! సో, వెళ్ళినప్పుడు శ్రీరాముడు ఏం చెప్పాడు అంటే, అందరూ వెనక్కి వెళ్ళిపోండి అమ్మాయిలు, అబ్బాయిలు అని అంటాడు. బట్ అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు అన్నాడు. బట్ మేము గూడా ఉన్నాం. మా కేటగిరీని అక్కడ ఉండదు, చెప్పరు. ఆ! అమ్మాయిలు, అబ్బాయిలనేసరికి అందరూ వెళ్ళిపోతారు. బట్ శ్రీరాముడు వనవాసం చేసి తర్వాత మళ్ళీ అన్నేళ్ల తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మేము ఎదురవుతాం అక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు. సో, ఎదురైనప్పుడు మీరేంటి ఇక్కడున్నారంటే, మీరు అమ్మాయిల్ని, అబ్బాయిల్ని వెళ్ళమన్నారు. మమ్మల్ని మాత్రం చెప్పలేదు కదా అని శ్రీరాముడితో మా కమ్యూనిటీ కిన్నెరలు కిన్నెరలా? కమ్యూనిటీ. కిన్నెరలు ఆహా! కిన్నెరలు అక్కడ సమాధానం ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటారు. ఇన్నాళ్ళ నుంచి నా మాట కోసం మీరు ఎదురు చూసారు కాబట్టి, మీరు ఏ మాట అయితే పలుకుతారో ఆ మాట మీకు తక్షణం ఆహ్, సమర్పయం అవ్వనుగాక అని చెప్పి ఆయన ఒక బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చాడు ఆ కాలంలో. హ్మ్. అది మాకు ఈ నాలుక మీద ఆయన ఇచ్చిన వాగ్దానంతో మేము ఏదన్నా కూడా జరుగుతదని ఈ ప్రజల్లో ఒక నమ్మకం, మాకు ఒక నమ్మకం. అవునా?